హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మినీ సర్వీసింగ్ మిషన్ కాంపాక్ట్ సైజులో ఉండేది మన ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ మిషన్ తయారు చేసుకోవడానికి మనకి 1000 రూపాయల నుంచి 1200 వరకు అవుతుంది మినిమం. అలాగే దీనికి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, అవి ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలి అన్న లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు వీటిని పర్చేస్ చేయొచ్చు. అలాగే ఈ గన్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటన్నది కూడా ఈ వీడియోలో చూద్దాం. దీని ప్రెజర్ ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నది నేను వీడియో చెప్తాను మధ్యలో. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, మనం ఎప్పుడైనా బైక్స్ కానీ కార్స్ కానీ మనకి ఇంటి దగ్గర మనం సర్వీసింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు తక్కువ వాటర్ తోటి మనకన్నా ఇది అన్నది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ముందుగా ఇది తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ప్రెజర్ పంప్. ఇది వచ్చేసరికి మనకి 510 రూపాయలకే దొరుకుతుంది అమెజాన్లో. అలాగే మనకి వాటర్ స్ప్రేయర్ గన్ అనమాట, ఇది వచ్చేసరికి 299 రూపాయలు. అలాగే AC to DC అడాప్టర్ ఒకటి కావాలి మనకి, ఇది 300లో దొరుకుతుంది. అలాగే మనకి ఓస్ క్లాంప్స్ ఒక 4 కావాలి, 1/2 ఇంచ్ పైప్, అలాగే మనకి వాటర్ ఫిల్టర్ అనమాట. ఇవన్నీ చిన్న ఐటమ్స్, ఇవి పెద్ద కాస్ట్ ఏమి ఉండవు. ముందుగా అయితే మనం ప్రెజర్ పంప్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసరికి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించాను నేను. ఓకే, ఇది ఓపెన్ చేద్దాం మనం. కాటన్ ఇదే ఫ్రెండ్స్ మన ప్రెజర్ పంప్. ఇది వచ్చేసరికి DC వోల్టేజ్ మీద మనకి వర్క్ చేస్తుంది. ఇక్కడ మీరు దీని స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. DC వోల్ట్స్ 12 వోల్ట్స్ అని ఉంది కదా, 9 to 12 వోల్ట్స్ అనమాట ఇది. అలాగే దీని యాంప్స్ వచ్చేసరికి 3 to 4 యాంప్స్. అలాగే దీని ఫ్లో కెపాసిటీ వచ్చేసరికి 6 LPM అంటే 6 లీటర్స్ పర్ మినిట్ అనమాట. అలాగే దీని ప్రెజర్ కట్ ఆఫ్ వచ్చేసరికి 130 PS. అంత ప్రెజర్ దీని మీద ఉన్నప్పుడు ఇది మోటార్ అనేది కట్ ఆఫ్ అవుతుంది అనమాట. అదే మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే, మనం స్ప్రేయర్ గన్ని రిలీజ్ చేసినప్పుడు మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ టైంలో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి దీని ఇన్లెట్ అవుట్లెట్ అనమాట. మన రైట్ సైడ్లో ఉండేది వచ్చేసరికి మనకి అవుట్లెట్, వాటర్ని పంప్ చేస్తుంది కదా బయటికి, అది వచ్చేసరికి ఇది. దీని హోస్ వచ్చేసరికి 1/2 ఇంచ్ అనమాట సైజు, పైప్ సైజ్ ఇది. అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసరికి మనకి ఇన్లెట్. అలాగే దీనికి రన్ చేయడానికి మనకి ఒక AC to DC అడాప్టర్ ఒకటి కావాలి. మనం డైరెక్ట్ ఇంట్లో కరెంట్లోంచి మనం రన్ చేయాలంటే దీనికి మనం ఇచ్చే ఇన్పుట్ వచ్చేసరికి 100 నుంచి 240 వోల్ట్స్, అలాగే 1.5 యాంప్స్ ఉండాలి. అలాగే అవుట్పుట్ వచ్చేసరికి 12 వోల్ట్స్ 5 యాంప్, మినిమం 5 యాంప్ ఉండాలి. దానికన్నా తక్కువ ఉన్న అడాప్టర్లు అయితే యూజ్ చేయకండి. అది దీని జాక్. మన ల్యాప్టాప్ ఛార్జర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ టైప్ ఇది ఛార్జర్. మీకు అవుట్ సైడ్ మీకు దొరుకుతుంది, ట్రై చేయండి మ్యాక్సిమం ఆన్లైన్లో కన్నా. దీని పవర్ అడాప్టర్ ఇది. దీన్ని మీరు 12 వోల్ట్స్ బ్యాటరీ మీద కూడా రన్ చేయొచ్చు. బ్యాటరీస్ మనం క్యారీ చేయలేం కాబట్టి వాటిని మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి కాబట్టి నేను AC అడాప్టర్ మీద చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి మన స్ప్రేయర్ గన్ 299 రూపాయలు పడింది అన్నాను కదా నేను ఇది. ఓకే, గన్ అయితే మనం ఓపెన్ చేద్దాం. నేను ఇప్పుడు పెట్టి ఆర్డర్ తెచ్చినవన్నీ మ్యాక్సిమం రివ్యూస్ రేటింగ్స్ చూసి తెచ్చినాయి ఫ్రెండ్స్. అన్ని బెస్ట్ క్వాలిటీ, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి మనకి ప్రెజర్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇంకా ఇది వచ్చేసరికి గన్ లివర్ రిలీజ్ చేస్తాం కదా మనం, ఈ ప్రెస్ చేసేదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అది. అలాగే మనకు ఒక 4 అడాప్టర్స్ ఇచ్చారు. మీ అవసరాన్ని బట్టి తగ్గట్టుగా దీన్ని యూజ్ చేసుకోవడమే మీరు. అలాగే మనకు ఒక 6 మీటర్స్ 1/2 ఇంచ్ వాటరింగ్ పైప్ అనమాట. ఇది మనకి ఈ విధంగా దీనికి ఫిట్ చేసి మనం ఓస్ క్లాంప్ పైన వేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇంకైతే మనం ప్రాక్టికల్గా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నా దగ్గర ఒక బ్రీఫ్ కేస్ ఉంది, డ్రిల్లింగ్ మిషన్ది, అది తీసుకున్నాను నేను. మొత్తం అన్నీ ఇందులో వచ్చేలా ప్లాన్ చేసుకున్నాను నేను. మీ ఐడియాని బట్టి మీరు తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నేను ఒక అవుట్లెట్ పైప్ ఒకటి తయారు చేసుకున్నాను.
అవసరమైనప్పుడు దానికి కనెక్ట్ చేసుకుని అవసరం లేనప్పుడు తీసేసుకునేలాగా. అలాగే ఒక అడుగు పైపు ఒకటి తయారు చేశాను విడిగా, నాకు బ్రీఫ్ కేసులో పట్టే విధంగా, క్యారీ చేయడానికి నాకు ఈజీగా ఉండే విధంగా. పక్కన మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి తీసుకొని చూపిస్తాను మీకు చేతిలోకి. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా ఫ్రెండ్స్ పైపు, అది వచ్చేసరికి నేను ఓస్ క్లాంప్ ఎక్కించి దీనికి ఈ విధంగా ఫిక్స్ చేసేస్తాను. నాకు క్యారీ చేయడానికి ఈజీగా ఉండేలాగా చేసుకుంటున్నాను అనమాట ఇది. ఓకే, ఓస్ క్లాంప్ ఎక్కించి మనం దీన్ని టైట్ వేసేద్దాం. మనకి రైట్ సైడ్ వచ్చేసరికి మనకి అవుట్లెట్ అనమాట, వాటర్ మనకి బయటికి పంప్ చేస్తుంది కదా ఆ సైడ్, ఆ మోటార్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, మనకి బాక్స్లో వచ్చిన అడాప్టర్స్ని నేను ఈ విధంగా నాకు తగ్గట్టుగా నేను సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇన్లెట్ కోసం మనం వాటర్ లోపలికి లాక్కునే దానికోసం 1.5 మీటర్ పైప్ కట్ చేశాను నేను. దానికి ఒకవైపు ఏంటంటే నేను వాషింగ్ మిషన్ ఫిల్టర్స్ వస్తాయి కదా మనకి, డస్ట్ అన్నది లోపలికి వెళ్ళకుండా ఆ ఫిల్టర్ అన్నది ఒక సైడ్ ఇచ్చాను. అలాగే ఇంకో సైడ్ వచ్చేసరికి నేను మన మోటార్ కనెక్ట్ చేసి దాన్ని ఓస్ క్లాంప్ వేసి టైట్ చేసేస్తాను, ఎయిర్ అన్నది లాక్కుండా. ఓకే, ఫుల్ టైట్ చేసుకోండి, మరీ ఫుల్ టైట్ చేయకండి, ఎందుకంటే అది మనది ప్లాస్టిక్ బాడీ మోటార్ది, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం హ్యాండ్ టైట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు మన అవుట్లెట్ అనమాట ఇది. ఇక్కడ నేను ఒక అడాప్టర్ ఇచ్చాను కదా, దీనికి నేను ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటాను. నాకు ఎప్పుడైనా బైక్ కానీ కార్ కానీ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా అడిషనల్గా దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. లేనప్పుడు అంతా బ్రీఫ్ కేసులో ప్యాక్ అయ్యేలాగా దీని అయితే డిజైన్ చేసుకోవడం జరిగింది నేను. అలాగే మన ఇన్లెట్కి వచ్చేసరికి మీరు చూడొచ్చు ఇక్కడ ఫిల్టర్, ఎక్కువగా మనకు వాషింగ్ మిషన్ దగ్గర యూజ్ చేస్తాం. ఇది డస్ట్ అన్నది వాషింగ్ మిషన్లోకి వెళ్ళకుండా. ఓకే, మనం మోటార్కి వచ్చేసరికి 2 వైర్స్ వచ్చినాయి కదా, బ్లూ వైర్ వచ్చేసరికి మనకి మైనస్, రెడ్ వైర్ వచ్చేసరికి ప్లస్ అనమాట, పాజిటివ్ నెగిటివ్ రెండు. మన అడాప్టర్లో అవుట్ సైడ్ రింగ్ ఉంది కదా, ఇది వచ్చేసరికి నెగిటివ్, ఇన్నర్ సైడ్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి పాజిటివ్. కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను వాటి గురించి మీకు. ఓకే, ఫస్ట్ మనం మోటార్ని అయితే సెట్ చేసుకుందాం. మోటార్ని నేను బ్రీఫ్ కేస్కి సెంటర్కి ఉండేటట్టు సెట్ చేశాను. సెట్ చేసి దీన్ని నేను కేబుల్ టైస్ తోటి టైట్ చేసేస్తాను. షోల్డరింగ్ రాడ్ పెట్టి నేను హోల్స్ చేస్తున్నాను. ముందుగా ఒక 2 కేబుల్ టైస్తో దీన్ని నేను టైట్ చేస్తాను. మనకి ఏసీ ఎరెక్షన్కి వాడతాం కదా ఫ్రెండ్స్, కేబుల్ టైస్ 250 mm లెంత్కి కేబుల్ టైస్ తీసుకోండి. ఓకే, వీటిని నేను ఫుల్ టైట్ చేస్తాను. అలాగే నాకు బ్రీఫ్ కేస్ క్లోజ్ చేసినప్పుడు పైప్ అనేది బయటకు ఉండాలి కదా, దానికోసం ఇక్కడ నేను ఒక హోల్ చేస్తాను, నాకు పైప్ బయటకు వచ్చేలాగా. మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ బ్రీఫ్ కేస్ అనేది నేను క్లోజ్ చేసేస్తాను. అలాగే అడాప్టర్ కూడా ఎక్కడ పడుతుందో చూసుకొని కరెక్ట్గా దాని పవర్ కార్డ్ బయటికి రావడానికి దాని దగ్గర ఒక హోల్ చేస్తున్నాను ఈ విధంగా. అలాగే మన పవర్ అడాప్టర్ను కూడా మనం ఫిక్స్ చేసేద్దాం కేబుల్ టైస్ పెట్టి. ఓకే, పవర్ అడాప్టర్ కూడా నేను ఫిక్స్ చేస్తాను. అలాగే ఇప్పుడు నాకు అవుట్లెట్ ఉంది కదా ఫ్రెండ్స్, అవుట్లెట్ కూడా క్లోజ్ అయినప్పుడు పైప్ కట్టడం రాకుండా చిన్న హోల్ చేస్తాను నేను అక్కడ. ఓకే, ఈ విధంగా కట్ చేసి నేను యూజ్ చేస్తున్నప్పుడు ఏం బయటికి కనిపించకుండా ఈ విధంగా క్లోజ్ చేసేస్తాను దీన్ని. ఓకే, లేదు నేను యూజ్ చేయను, దీన్ని క్యారీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా దీన్ని క్లోజ్ చేసి మొత్తం లోపల పెట్టేసి విడిగా తీసుకెళ్ళిపోతాను ఇలాగా సింపుల్గా చేతితోటి. ఓకే, ఒకసారి అయితే మనం దీనికి సప్లై కనెక్ట్ చేద్దాం
ముందుగా చూడండి నేను ఎలా ఫిక్స్ చేశాను అన్నది. మీ ఐడియాని బట్టి మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేస్ట్గా పడున్న బ్రీఫ్ కేస్ లాంటివి ఏమైనా ఉంటే. ముందుగా అయితే నెగిటివ్కి నేను స్లీవ్ తీసుకున్నాను పొడుగ్గా, అలాగే పాజిటివ్ కూడా స్లీవ్ తీసి ఫోల్డ్ చేసేసాను. ప్లస్ పోల్ అనమాట మన రెడ్ వచ్చేసరికి లోపలికి వెళ్ళిపోతుంది. మనకి బయట ఇవి అడాప్టర్స్ కూడా దొరుకుతాయి, మేల్ ఫీమేల్, మీరు అయ్యేనా యూజ్ చేయొచ్చు. ఓకే, మైనస్ వచ్చేసరికి నేను ట్విస్ట్ చేసేస్తున్నాను. దీన్ని ట్విస్ట్ చేసి నీట్గా ఐసోలేట్ చేసేస్తాను ఇన్సులేషన్ టేప్ వేసి. ఓకే, ఇన్సులేషన్ టేప్ వేసేసాను. వేసి ఒకసారి మనం ట్రయల్ వేసి చూద్దాం దీన్ని, మోటార్ అనేది మనది రన్ అవుతుందా, కరెక్ట్గా రన్ అవుతుందా లేదన్నది. ఓకే, మోటార్ అనేది నేను ఆన్ చేశాను, మీరు సౌండ్ వినొచ్చు, చేయి పెట్టినప్పుడు తేడా తెలుస్తుంది కదా. ఇప్పుడు దీని ప్రెజర్ ఎంత వస్తుంది ఏంటన్నా చూద్దాం. మీరు ఇక్కడ సౌండ్ గమనించవచ్చు. అలాగే ఇది ప్రెజర్ అడ్జస్ట్మెంట్ మంది. మనం దీని వాటర్ అనేది ఎంత చిన్న హోల్లోంచి మనం రిలీజ్ చేస్తాం అనే దాని మీద దీని ప్రెజర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. దీని ప్రెజర్ అయితే చాలా బాగుంది, మన బైక్స్కి కార్స్కి ఎనఫ్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే. అలాగే ఇందులో మోటార్లో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది ఆటో కట్ ఆఫ్ అవుతుంది. మనం ఎప్పుడైతే మన లివర్ ఓపెన్ చేస్తామో అప్పుడే ఈ మోటార్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మన లివర్ని ఎప్పుడైతే వదిలేస్తామో ఆటోమేటిక్గా దాని ప్రెజర్ పెరిగి మోటార్ అనేది కట్ ఆఫ్ అవుతుంది జరుగుతుంది. దీని ప్రెజర్ మీకు చూపిస్తాను ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అన్నది. నేను ఉంచిన దగ్గర నుంచి ఒక 10 అడుగుల దూరంలో ఒక గోడ ఉంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి నేను అక్కడికి స్ప్రే చేస్తున్నాను, అలాగే నా బండి మీద కూడా స్ప్రే చేస్తాను నేను, చూడొచ్చు. అలాగే దీని ప్రెజర్ చూపిస్తాను ఒకసారి. మన బకెట్ ఉంది కదా, బకెట్లో ప్రెస్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. మోటార్ సౌండ్ మనం ఎప్పుడైతే లివర్ రిలీజ్ చేస్తామో అప్పుడే మన మోటార్ అనేది ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మినీ సర్వీసింగ్ గన్ మన ఇంటి వద్ద ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.